హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక చక్కని చిట్కా ఒకటి తెలుసుకుందాం. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. రాగి పాత్రను ఎలా శుభ్రం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా రాగి పాత్రలో నీరు తాగడం చాలా ప్రయోజనకరం. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడం వలన అది సహజంగానే శుద్ధి అవుతుంది. నీటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న రాగి పాత్రని ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈజీగా శుభ్రం చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ఒక పాత్రలో వైట్ వెనిగర్, అలాగే కొంచెం ఉప్పుని ఒక కప్పులోకి తీసుకొని, ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోయినట్లయితే నిమ్మకాయ లేదా నిమ్మకాయ రసాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఒక స్క్రబ్బర్ని తీసుకొని కొంచెం వెనిగర్లో ముంచి మెల్లమెల్లగా బాటిల్ మీద అప్లై చేయాలి. మనం ఇలా అప్లై చేసుకుంటున్నప్పుడు గట్టిగా దానిని రుద్దనవసరం లేదు. ఇలా మెల్లిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో కొంచెం ఉప్పును తీసుకొని దాని మీద అలా రుద్దుతూ ఉండండి. దీనిని మరీ గట్టిగా చేయాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా స్మూత్గా చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సెకండ్స్లోనే నల్లగా ఉన్నదంతా పోవడం చూడవచ్చు. హార్డ్ స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్పాంజ్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. కొన్ని సెకండ్స్లోనే ఇది క్లీన్ అవ్వడం మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక పక్క ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు నిమ్మకాయ రసంతో కూడా ట్రై చేద్దాం. నిమ్మరసంతో క్లీన్ చేసినా కూడా మనకి వెనిగర్తో ఎలా అయితే వచ్చిందో ఆ విధంగానే వస్తుంది. ఇక్కడ మనం జ్యూస్ కానీ లెమన్ కానీ వాడచ్చు. మళ్ళీ మనం స్క్రబ్బర్ని ఉప్పులో ముంచి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం. మనకి కొన్ని సెకండ్స్లోనే అది క్లీన్ అవ్వడం కనిపిస్తుంది. ఇలా ఈ రెండు పద్ధతుల్లో మనం రాగి పాత్రలను సులభంగా తళతళ మెరిసేలా క్లీన్ చేసుకోవచ్చు. సగంగా కట్ చేసుకుని ఒక నిమ్మ చెక్కని తీసుకొని దాని మీద కొంచెం ఉప్పు జల్లుకొని డైరెక్ట్గా యూజ్ చేద్దాం. ఇలా లోపలంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత నార్మల్ వాటర్లో మనం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత తళతళగా మెరుస్తుందో. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.